సో పూర్ణాచారి గారు ఫస్ట్ మీరే మాట్లాడారు, ఏ ఆర్డర్లో వచ్చారో ఆ ఆర్డర్ కంటిన్యూ చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాజ్ యూజువల్గా ఎప్పుడు లిరిసిస్ట్లే ఆనవాయితీ అయిపోయింది. ఏ ఫంక్షన్ అయినా ముందు లిరిసిస్ట్లే. సరే, ఓకే అండి. మా సోలో బాయ్ థ్యాంక్ యూ మీట్కి వచ్చిన మీడియా వారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని అదే ముందు యాజ్ వి ప్రామిస్డ్, మేము ప్రీ ఈవెంట్లో ఏం చెప్పామో ఒక డీసెంట్ కంటెంట్తో ఒక మంచి సినిమా ఇస్తున్నాం. అంటే ఎగ్జాజరేట్ చేసి మేము ఏదో అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పకుండా ఏదైతే డీసెంట్ కంటెంట్ నమ్మి మేము సినిమాని చేసామో ఆ సినిమా నిలబడింది మీ అందరి సపోర్ట్తో. సో అందుకే మా సతీష్ అన్న ప్రొడ్యూసర్ ఎప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్న ఎప్పుడు అంటుంటారు, తమ్ముడు ఒక ఫ్రైడే సినిమా సక్సెస్ కొట్టి సాటర్డే ఫంక్షన్ పెట్టుకోవాలి తమ్ముడు, ఆ రోజు కోసం వెయిటింగ్ అన్నారు. అన్న ఇంత ఎర్లీగానే వచ్చేసింది. ఐ థింక్ ఆ ఏడుకొండల స్వామి దయ మీకు ఉంది. సో అట్లాగే ట్రైలర్లో అదే మా గౌతమ్ బ్రో చెప్పారు కదా, గట్టి కొడుతున్నామని. కొట్టాం బ్రో, కంగ్రాచులేషన్స్. మీ డెడికేషన్కి, మీ ఎఫర్ట్స్కి పే ఆఫ్ అయింది. అలాగే మా డైరెక్టర్ నవీన్ గారు, నా కొడుకు అని వస్తుంది, నా కొడుకు ఆన్ స్క్రీన్ గౌతమ్ కృష్ణ అండ్ శ్వేత, రమ్య అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ హార్ట్స్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ సపోర్టివ్ టీమ్ హియర్. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ సోలో బాయ్ అనే సినిమా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years జర్నీ. సో 2 years జర్నీని ఒక్కరోజు ఫస్ట్ ఒక్క రియాక్షన్, ఒక్క ఫీడ్బ్యాక్ కడుపు నింపేసింది అనుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సినిమా ఏమంటారు, గేజ్ వాట్ ఎవర్, బిగ్ ఆర్ స్మాల్ అనేది పక్కన పెడితే సినిమా ఈజ్ ఎ సినిమా. ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైమ్. సో ఈ సినిమాని ఇంత చక్కగా ఆదరించి, సోలో బాయ్లో నాకు నచ్చినవి చెప్తాను టు స్టార్ట్ విత్. ఆ సినిమా అంతా నచ్చింది. ప్రొడక్షన్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సింగర్స్, లిరిక్స్, కొరియోగ్రఫీ, ఫైట్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ. అందరూ డాన్స్ గురించి సర్ప్రైజ్ అయ్యారేమో మా అబ్బాయిది, బట్ నేను ఫైట్ అండ్ ద వే ద ట్రాన్సిషన్, అది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మనం కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం, ఆ లింక్లు కనిపించవు. బట్ ఈ 3 వేరియేషన్స్ ట్రాన్సిషన్ గౌతమ్ చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌతమ్. And I know that you have an amazing future. For all your inputs, and we really appreciate the music. It's too good and it's adding on to our movie. So thank you, very grateful. ఈ సినిమాలో మా హీరో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న చాలా సీక్వెన్స్ చేశాడు. అంటే ఒక సెకండ్ ఫిల్మ్కే ఇన్ని వేరియేషన్స్ ఉన్న చాలా బాగా చేశాడు. ఐ లైక్ వెరీ మచ్ అనమాట. ఎందుకంటే డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ, కొన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అన్నీ చాలా అద్భుతంగా చేశాడు. ఓకే, డన్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ప్రొడ్యూసర్ గారు సతీష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అనే సినిమా మనం చేస్తామండి, ఇంతమంది లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వద్దు సార్. నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రా. మీ అందరూ ఒక్కొక్క మాట మీరు మాట్లాడింటారు, కష్టపడి 2 సంవత్సరాలు మా ఆయనకు. 2 things చెప్తా అండి. ఒకటి, ఫస్ట్ గౌతమ్ అన్న గురించి చెప్తా. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల్లో దాంట్లో ఒక మాట అన్నా. ఆరిఫ్ గారు కొంచెం మైక్ దగ్గరికి. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల టైంలో ఒక మాట అన్నా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు మళ్ళీ వినిపిస్తుంటుంది, గౌతమ్ కృష్ణ అని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా ట్రావెల్ 4-5 years అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి, సతీష్ అన్న ప్రొడ్యూసర్ కన్నా మా అందరికీ ఒక అన్నలాగా, మేమేదో సారు ఫార్మాలిటీ ఇట్లా కాదు, ఒక అన్న బ్రదర్కి ఉన్న మెయిన్ థింగ్ ఆ బ్రదర్ బాండింగ్ ఉంది. కష్టం వచ్చినా ఏదొచ్చినా అలా మాతో ఉండి, మేము నైట్స్ వర్క్ చేసినా లేకపోతే ఎంత కష్టపడి వర్క్ చేసినా ప్రతిదీ, ఈవెన్ దో 1 గంటకు కూడా కాల్ చేసి మీరు ఎక్కడున్నారు, తిన్నారా లేదా అనేది కనుక్కుంటారు. ఎందుకంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్, దోస్ ఆర్ ద రియాక్షన్స్ వీ క్రేవ్ ఫర్. అలాంటి
ఒక రియాక్షన్ కోసమే మేము ఇన్ని రోజులు కష్టపడి పనిచేసింది, అది ఏంటో ఒకసారి ఆవిడ నోట్తోనే నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ రైట్. యాక్చువల్లీ ఫస్ట్ రాగానే గౌతమ్తో షేర్ చేసింది ఏంటంటే, మా ఇంట్లో దుర్గా గారని ఒక ఆవిడ పనిచేస్తారు. సో మామూలుగా నేను చాలా బిజీగా ఉన్నా అందరినీ పలకరిస్తుంటాను. పొద్దున్నే నేను ఈ 2 రోజులు చాలా మర్చిపోయాను అనమాట తను వచ్చేసరికి నేను రావడం. ఈ రోజు పొద్దున్నే తెల్లారుజామునే వచ్చేసి, అమ్మ మీకు ఓ విషయం చెప్పాలమ్మా, టైం ఉందా అని. నేను అనుకునేది ఏదైనా పర్సనల్గా అనుకున్నాను. అమ్మ సినిమా సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలమ్మా. చూసావా దుర్గా అంటే, నేను ఇవాళ వెళ్తానమ్మా, మా కాలనీ మా బస్తీ వాళ్ళు మా చుట్టాలందరూ వెళ్ళొచ్చారు, సినిమా మాత్రం చాలా బాగుందంట, కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసాయి కొన్ని సీన్స్ చూస్తుంటే. అంటే నా సీన్ చెప్తుందేమో అనుకున్నా కాదు, ఓవరాల్గా పోసాని గారి అంటే ఫాదర్ అండ్ సన్ ఇది కానీ, మదర్ కానీ, వైఫ్, గర్ల్ ఫ్రెండ్, అసలు ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారంటే సినిమా అంతా నాకు చెప్పేసింది ఆవిడ. ఇంకా నువ్వు ఎప్పుడు వెళ్ళి చూస్తావు దుర్గా అన్న. లేదమ్మా చూస్తాను. నో హౌ కదా, హౌ ఇట్ స్ప్రెడ్స్. అంటే వాళ్ళకు ఉన్నంత పవరు, స్ట్రెంగ్త్, వాల్యూ ఈ సినిమా ఎంత కనెక్ట్ అయ్యారు అంటే, మనం మిడిల్ క్లాస్ అన్నా ఐ వుడెంట్ సే దట్ వాళ్ళు మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఇదంతా చూడండి, కానీ ఈ ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, ఏ క్లాస్ అయినా ఇమోషన్ ఎలా కనెక్ట్ అయింది, హౌ దే ఆర్ యునో ఒక రివ్యూస్ ఇస్తున్నారు అనే దాని మీద నాకు కొంచెం చాలా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంత గమ్మున వచ్చి మా అబ్బాయితో షేర్ చేసుకున్నా. ఇలాగే మీరు అందరు కూడా చక్కగా చూడండి, దాన్ని ఎంజాయ్ చేయండి. ఓ సినిమా కాకుండా మన లైఫ్ అనుకుని చూడండి. బికాస్ వాట్ ఆల్ దే హ్యాడ్ రిటర్న్, డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఇట్ ఈస్ వెరీ కనెక్టెడ్ టు అస్. మనలో ప్రతి ఒక్కొక్కళ్ళకి జీవితంలో జరిగేది ఇది. సో దుర్గా నాకు చెప్పినందుకు దుర్గాకి, వాళ్ళ మొత్తం బస్తీ అందరికీ థ్యాంక్స్. అలాగే అలాంటి బస్తీలు ఎంతోమంది సినిమాలు చూసి మా ప్రొడక్షన్ని, సినిమాలు పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమాని నడిపించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ టైమ్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ విషయం చెప్పాలని అనుకున్నది ఎందుకంటే, ఇలాంటి రియాక్షన్స్ కోసమే, అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది, ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది, ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి, అండ్ జెన్యూన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము. అది జెన్యూన్గా వాళ్ళ మనసులోంచి, గుండె పొరల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నిన్న మూవీ చూసి ఒక లైక్ చాలా, అంటే మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతమంది ఆరిఫ్ కినోర్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్, అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పేసి. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏంటో తెలియదు. ఆవిడ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే, అసలు నేను సినిమాలు చూడడం మానేసిన, ఎక్కువ నేను సినిమాలు చూడను, అంటే లైక్ పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని ఇంకా అసలు నేను సినిమాలే చూడడం మానేసిన. చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం పదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే, సర్లే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్లో బాధపడ్డా, సంతోషపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇది ఏ డబ్బు కన్నా, లైక్ దేనికన్నా, ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది. ఇది ప్యూర్ లవ్. సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ వీ క్రేవ్డ్ ఫర్ దిస్ ఫిలిం. అంత జెన్యూనిటీతో వర్క్ చేసినాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పర్సన్, లైక్ మా టీంలో లైక్ ప్రతి ఫిలింలో అంటే మేము చాలా హ్యాపీగా ఉండే, అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇవన్నీ లైక్ చాలామంది షుగర్ కోట్ చేసి చెప్తుంటారు. కానీ బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క ఫిలింకి, అంటే చిన్న ఫిలిం నుంచి పెద్ద ఫిలిం వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. లేకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను శ్వేతతో ఒకసారి లైక్ ఒక సీన్ చేస్తుంటే, బైక్ సీన్, నేను బైక్ దిగి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నేను ఇతను మాట్లాడను అని చెప్పేసి అంటుంది. అలా అన్నా కూడా అంటే విత్ ఇన్ 1-2 minutes మళ్ళీ సెట్ అయిపోయి, మళ్ళీ మేము నవ్వుకొని, మళ్ళీ హ్యాపీ సీన్స్ చేసుకొని, అంటే ఒక ఫ్యామిలీలో ఉండే 4 వ్యక్తులు, అంటే మన పేరెంట్స్తోనే అప్పుడప్పుడు మనకు పడదు, మనకి గొడవ పడేసి మనం బయటకు వచ్చేస్తాం, నేను ఇంట్లో ఉండనని చెప్పేసి. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ మనం కూల్డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటాం. సో ఫిల్మ్ అనేది అలాంటిది నా ఉద్దేశంలో. అంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాట్ యునైట్స్ దెమ్ ఈజ్ సినిమా.
సో ఆ సినిమా కోసమే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి, అంటే ఇన్ని రోజుల నుంచి లైక్ 2 years జర్నీ అనమాట. నా లాస్ట్ ఫిలింకి నాకు ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2.5 years పట్టింది. నా లాస్ట్ ఫిలిం రిలీజ్కి ఈ ఫిలిం రిలీజ్కి మధ్యలో 2 times బిగ్ బాస్కి వెళ్ళా, అది మీ అందరికి తెలుసు. కానీ ఒక ఫీచర్ ఫిలిం అంటే నాకు 2.5 years పట్టింది అంటే మధ్యలో చాలా చిన్న ఫిలిమ్స్ వచ్చిన లైక్ యాక్ట్ చేయమని చెప్పిన, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక సౌండ్ చేసే సినిమా, ఒక్క సినిమా లైక్ 10 సినిమాలతో ఈక్వల్ అని చెప్పేసి నేను నమ్ముతా ఎప్పుడైనా నా లైఫ్లో. సో మనం ఏదో చేసేయాలి అని చెప్పేసి 10 సినిమాలు చేసే కంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా ఒక్కటి ఇస్తే ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మరథం పడతారని చెప్పేసి నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటా. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ దట్స్ వాట్ ఈజ్ లైక్ ఆడియన్స్ ఈజ్ ప్రూవింగ్ మీ రైట్. అంటే దానికి నాకు సంతోషంగా ఉంది, అది నాకు సక్సెస్. సో ఇప్పుడు